So this is KVR. We are learning English which is useful for SSC GD. SSC GD ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25 మార్క్స్కు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ 25 మార్క్స్లో మనకు కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ అనేవి 2 మార్కులకు ఉంటాయి. సో వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఫస్ట్ వన్ ఏమన్నాడు? కమిషన్ అనే పదం ఇచ్చాడు. కమిషన్లో COMITION ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ COMMISSION, థర్డ్ COMISION కమిషన్, ఫోర్త్ ఆప్షన్ COMTION. సో కమిషన్ అంటే అర్థం ఏంటంటే కమిషన్ స్పెల్లింగ్ అడుగుతున్నాడు ఇక్కడ. కమిషన్లో COMMISSION కమిషన్. ఇక్కడ గుర్తించాల్సింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే 2 Mలు వస్తున్నాయి, 2 Sలు వస్తున్నాయి. కమిషన్ COMMISSION. ఈ స్పెల్లింగ్స్ పైన పట్టు సాధించాలి అంటే చాలా పెద్దగా స్పెల్లింగ్ ఉండేటప్పుడు దాన్ని స్ప్లిట్ చేసి చదవడం అలవాటు చేసుకోవాలి. నెంబర్ 1. స్పెల్లింగ్స్ క్రిటికల్గా అనిపించినప్పుడు ఈఏనా, ఏఈనా, ఐఈనా, ఈఐయా ఇలాంటివి క్లారిటీగా ఉండడం కోసం మీరు ఒకసారి పేపర్ పైన పెట్టి 2-3 సార్లు రాయడం అనేది మంచిది. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఇక్కడ కమిషన్, ఈ 4 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ COMMISSION కమిషన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. OMITION, OMISION, OMISSION. సో ఒమిషన్ అంటే స్పెల్లింగ్ ఇక్కడ కూడా 2 Sలు వస్తాయి. OMISSION ఒమిషన్. ఒక దగ్గర ఒక ఎస్ఏ ఇచ్చారు, ఇంకో దగ్గర TION ఇచ్చారు, రైట్. ఇంకో దగ్గర OMETION ఇచ్చారు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒమిషన్ అనే పదానికి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే OMI SSION ఒమిషన్. ఒమిషన్ అంటే OMISSION ఒమిషన్. నెక్స్ట్ వర్డ్ చూడండి, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. నాలెడ్జ్, KNOWLEDGE. నాలెడ్జ్ అనగానే KNOతో స్టార్ట్ కావాలి. సో KNOతో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. కాబట్టి నాలెడ్జ్ KNOWLEDGE నాలెడ్జ్ అది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ స్పెల్లింగ్ ఈ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. డిక్షనరీ, ఇది లాస్ట్ టైం బిట్ అడిగారు. ఇది NJRY వస్తుంది లాస్ట్లో. డిక్షనరీ DICTI. సో DICTI ఎక్కడొచ్చింది? DICTI అనేది థర్డ్ ఆప్షన్ తప్ప మిగతా అన్నిట్లో వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇంకోటి, లాస్ట్లో NJRY రావాలి. డిక్షనరీలో NJRY డిక్షనరీ. సో డిక్షనరీలో NJRY కాబట్టి ఆన్సర్ ఈ రెండిట్లో ఏది రావాలి అని చెప్పినప్పుడు NJRY అనేది రాంగ్. ఇక మిగిలింది చూడాలి. డిక్షనరీలో DICTIO, NJRY, CTIO వస్తుంది, CTIE వచ్చింది 2 ఆప్షన్లో. ఈ రాదు డిక్షనరీలో స్పెల్లింగ్లో, DICTIE రాదు, DICTIO వస్తుంది డిక్షనరీ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. డిక్షనరీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్, కాఫ్ అంటే దగ్గు స్పెల్లింగ్ ఏమిచ్చాడు? స్పెల్లింగు CUFFE కఫ్ అన్నాడు, KOUGH కఫ్ అన్నాడు, CUF కఫ్ అన్నాడు, COUGH కఫ్ అన్నాడు. సో ఇక్కడ కాఫ్ అంటే స్పెల్లింగ్ COUGH కాఫ్ అవుతుంది. సో అప్రాప్రియేట్ స్పెల్లింగ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. సో దట్ COUGH ఈజ్ కరెక్ట్ స్పెల్లింగ్. పాజిబిలిటీ, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాజిబిలిటీ అనే పదం చాలామంది తెలివైన వాళ్ళు కూడా, ఒక ఆఫీసర్ కూడా తప్పు రాస్తూ ఉంటారు స్పెల్లింగ్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాజిబిలిటీ POSIBILITY పాజిబిలిటీ. సో స్పెల్లింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు POSSI 2 Sలు వచ్చి పాజిబిలిటీ సెకండ్ ఆప్షన్లో ఏమొచ్చాడు? POSSIBILITY అన్నాడు. మూడో ఆప్షన్ POSIBBI ఇచ్చాడు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాంగ్ పెట్టేసేయచ్చు మనం. ఎందుకంటే
రెండు బీలు రావు, పాసిబిలిటీలో రెండు బీలు రావు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాసిబిలిటీలో పిఓఎస్ఎస్ఈ అన్నాడు. సో పిఓఎస్ఎస్ఈ కూడా రాదు ఆన్సర్. సో గుర్తుపెట్టుకోవాల్సింది పాసిబిలిటీ అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేటప్పుడు పాసిబుల్ పిఓఎస్ఎస్ఐ బిఎల్ఈ అని చెప్తుంటాం. పాసిబిలిటీ అని చెప్పేటప్పుడు పిఓఎస్ఎస్ఐ బిఐ ఎల్ఐ టీవై. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవాల్సింది రెండు డబల్ డబల్ ఎక్కడెక్కడ వస్తాయి, సింగిల్ ఎక్కడెక్కడ వస్తాయి, ఐలు ఎక్కడ వస్తాయి, ఈలు ఎక్కడ వస్తాయి, ఈ నాలుగింటి పైన ఎక్కువ ఈ స్పెల్లింగ్స్లో బిట్లు అడగడానికి ఛాన్స్ ఉంది. సో పాసిబిలిటీ అన్నాడు స్పెల్లింగ్. సో నెక్స్ట్ వన్ నాలెడ్జబుల్ అనేసి అన్నాడు. సో నాలెడ్జబుల్ అని అనగానే KNOW. సో KNOW ఎక్కడ వస్తుంది చూడండి. KNOW అనేది 3 ఆప్షన్స్లో ఇచ్చాడు. సో ఈ 3 ఆప్షన్స్లోనే ఏదో ఆన్సర్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు, క్లియర్, డిలీట్ దాట్. KNOW LED G అక్కడి వరకు సేమ్. KNOW LED నాలెడ్జబుల్. నాలెడ్జబుల్లో ఆన్సర్ లాస్ట్లో నాలెడ్జబుల్లో ఏవే వస్తుంది? నాలెడ్జబుల్ KNOWLEDGE నాలెడ్జబుల్ ABLE. ఇక్కడ ఈ అన్నిట్లో కూడా స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అనేసి అంటే నాలెడ్జబుల్ స్పెల్లింగ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్, నాలెడ్జబుల్, రైట్. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనేసి అంటున్నాడు. ఇందులో స్పెల్లింగ్ కమిటీ. సో COMMITTE కమిటీ, COMMITTE కమిటీ. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 2 Mలు రావాలి, 2 Tలు రావాలి, 2 Eలు రావాలి. ఆ విధంగా 2 Iలు రాదు మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. కమిటీ COMMITTE కమిటీ స్పెల్లింగ్ రైట్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఫారినర్ FORE వస్తుంది. FORE వచ్చింది ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. ఫారినర్ FOREIGNER. ఫారినర్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే FORE వచ్చినటువంటి మాట ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్ క్యాన్సలేషన్ అన్నాడు. CANCE క్యాన్సలేషన్. క్యాన్సలేషన్ అని చెప్పేటటువంటి సందర్భంలో క్యాన్సలేషన్లో LATION. అక్కడ ఫోర్త్ ఆప్షన్లో మీరు గమనించినట్లయితే 2 Tలు వచ్చాయి క్యాన్సలేషన్లో. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్. మరి ఇక్కడ క్యాన్సలేషన్లో నెక్స్ట్ వన్ ఇంకోటి థర్డ్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో ఈ రెండిట్లో కూడా మిస్టేక్. 2 L వచ్చినాయి, రైట్. 2 L రాకూడదు. క్యాన్సలేషన్ LATION వస్తుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, క్యాన్సలేషన్. అంబాసిడర్. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. అంబాసిడర్ అనేసి అన్నాడు. AMBA అన్నిట్లో వచ్చింది. BE వచ్చింది థర్డ్లో, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో AMBA వచ్చింది ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్స్లలో. ఈ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్స్ ఈ 3 కూడా ఈ మూడిట్లో ఏది అని చెప్పేటప్పుడు AMBA SSA ఉండాలి. SSA ఎక్కడొచ్చింది? SSA ఫస్ట్ సెకండ్లో వచ్చింది, థర్డ్లో SSA రాలేదు. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్, థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఈ ఫస్ట్ సెకండ్లో ఏది ఆన్సర్ అని చెప్పేటప్పుడు AMBA SSA. 2 Aలు వచ్చాయి చూడండి. సెకండ్ ఆప్షన్లో 2 Aలు వచ్చాయి కాబట్టి 2 Aలు రాదు అంబాసిడర్లో. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే AMBA SSA DOR అంబాసిడర్ అంటే స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే AMBA SSA DOR అంబాసిడర్ అనేది అప్రాప్రియేట్ స్పెల్లింగ్. సో నెక్స్ట్ వన్ బ్యూరోక్రసీ అన్నాడు. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. బ్యూరోక్రసీ అన్నాడు. BUREAUCRACY అది కరెక్ట్ స్పెల్లింగ్. బ్యూరోక్రసీలో CRACY లాస్ట్లో వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ BUREA వస్తుంది.
BUREA ఎక్కడొచ్చింది? సెకండ్ ఆప్షన్లో మాత్రమే వచ్చింది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఫస్ట్, ఫోర్త్, థర్డ్ రాంగ్ ఆన్సర్స్. సో అప్రాప్రియేట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉంది అనేసి అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. దట్ ఈజ్ BUREAUCRACY, బ్యూరోక్రసీ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ బిజినెస్ స్పెల్లింగ్ ఏంటి అంటే చూడండి, BESENESS అన్నాడు, BUSENAS అన్నాడు, BUZZINESS అన్నాడు, BUSINES అన్నాడు. అంటే చాలా సింపుల్గానే ఉంటాయి కానీ, ఎందుకంటే ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జరిగేటువంటి ఎగ్జామ్ కాబట్టి సింపుల్గానే ఉంటాయి కానీ ట్విస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో BUSINESS బిజినెస్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. BUSINESS బిజినెస్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్, రెండో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. బెటాలియన్ అన్నాడు. సో బెటాలియన్ అనే దాంట్లో BATALION, BATTALION, BETALIYAN, BETALIAN. సో చూడండి, బెటాలియన్లో YAN అనేది రాదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. బెటాలియన్ BETALIAN, బెటాలియన్ రాంగ్. BA రైట్, TALION, BATTALION బెటాలియన్. సో బెటాలియన్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బెటాలియన్ చెప్పేటప్పుడు 2 టీలు వస్తాయి బెటాలియన్లో. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, బెటాలియన్. నెక్స్ట్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. కమిషనర్, COMMISSIONER. సో NER ఎక్కడ వచ్చింది? ఫస్ట్ వన్లో వచ్చింది, థర్డ్ వన్లో వచ్చింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. సెకండ్, ఫోర్త్ రాంగ్ ఆన్సర్స్, ఎందుకంటే కమిషనర్లో లాస్ట్ స్పెల్లింగు NER కావాలి. మరి ఇంకోటి చెక్ చేద్దాం. కమిషనర్లో COMMISSIO 2 ఎస్సులు రావాలి కమిషనర్లో స్పెల్లింగ్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్, COMMISSIONER. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సిగరెట్, CIGARETTE స్పెల్లింగ్ 2 టీలు రావాలి. సిగరెట్ స్పెల్లింగ్ 2 టీలు రావాలి. సిగరెట్, రెట్ అక్కడ స్ట్రెస్ అవుతుంది కాబట్టి CIGARETTE సిగరెట్ స్పెల్లింగ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డైలామా, DILEMMA. డైలమా అంటే అర్థం ఏంటి అంటే ఏ కన్ఫ్యూజ్ పొజిషన్ ఇన్ చూసింగ్ 1 out of 2, దట్ ఈస్ డైలమా. DILEMMA డైలమా కరెక్ట్ స్పెల్లింగ్. మరి ట్రైలామా అంటే? ట్రైలమా అంటే ఏ కన్ఫ్యూజ్ పొజిషన్ ఇన్ చూసింగ్ 1 out of 3, దట్ ఈస్ ట్రైలమా. రైట్, ఇద్దరు అమ్మాయిలను ఏ అమ్మాయిని చేసుకోవాలని కన్ఫ్యూజ్లో ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని ఏమంటామంటే డైలమా పొజిషన్లో ఉన్నాడు వాడు అంటాం. ఇప్పుడు 3 అమ్మాయిలు వచ్చిరు ప్లేస్లకి, ముగ్గురులో ఎవరినెవరిని చేసుకోవాలి. ముగ్గురికి గవర్నమెంట్ జాబ్లు ఉన్నారు, 3 అందంగా ఉన్నారు, ఎవరిని చేసుకోవాలి వాడు? సో దాన్ని ఏమంటామంటే మనం ట్రైలామా అంటాం. స్పెల్లింగ్ TRILEMMA ట్రైలామా అంటాం. సో డైలమా కన్ఫ్యూజ్ కావద్దండి, స్పెల్లింగ్ జాగ్రత్త. DILEMMA 2 Mలు వస్తాయి డైలమాలో స్పెల్లింగ్, 2 Mలు వస్తాయి. నెక్స్ట్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. జువాలజీ, జువాలజీలో ZOOLOGY జువాలజీ, అంతేగాని ZU కాదు, ZOLOGY కాదు, 2 ఓలు వస్తాయి జెడ్ తర్వాత. కాబట్టి అప్రాప్రియేట్ స్పెల్లింగ్ ఏంటంటే ఇక్కడ జువాలజీలో ZOOLOGY జువాలజీ. నెక్స్ట్, వెడ్నెస్డే. చూడు ఎంత రెలవెంట్ వర్డ్, ఎంత ఏ విధంగా ఇచ్చినాడు చూడు. వెన్స్డే అంటాం మనం, చదివేటప్పుడు వెన్స్డే అని అనాలి, ఎందుకంటే డి అనేది సైలెంట్. అందరూ వెడ్నెస్డే అంటూ ఉంటారు, అలా అనడం తప్పు. సో ఏమనాలంటే వెన్స్డే అని అనాలి, డి సైలెంట్. డి సైలెంట్ అని అన్నంత మాత్రాన అది రాయకూడదని కాదు, రాయాలి కానీ ప్రొనౌన్స్ చేయకూడదు. కాబట్టి వెన్స్డే అని పలకాలి. మనం రాసేటప్పుడు మాత్రం WEDNESDAY. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. సో సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనే దానికి సెకండ్ వన్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. వెన్స్డే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్,
వ్యాక్సిన్ అనే పదం, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. VACING, VYACI, VYACIN, VACCIN. సో వ్యాక్సిన్ స్పెల్లింగ్ VACCING, వ్యాక్సిన్ స్పెల్లింగ్ NG వస్తుంది, వ్యాక్సిన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, వ్యాక్సిన్, VACCING, వ్యాక్సిన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చారు, విజిల్ అనే వర్డ్. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. విజిల్ అనే మాట ఉంది, WHISTLE, విజిల్ కరెక్ట్ స్పెల్లింగ్. WISLE కాదు, VISTLE కాదు, WHSTLE కాదు. అప్రాప్రియేట్ స్పెల్లింగ్ ఏంటి అంటే ఇక్కడ WHISTLE, విజిల్ అనేది అప్రాప్రియేట్ స్పెల్లింగ్ అవుతుంది. విజిల్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు స్పెల్లింగ్, జాగ్రత్త, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం. WHISTLE, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమ్మన్స్. సమ్మన్స్ అనేసి అంటూ ఉంటారు, SUMMONS. సమ్మన్స్ అంటే సమ్మన్లు జారీ చేశారు, కేసుల విషయంలో ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. 2 Mలు ఉండాలి, SU తర్వాత 2 Mలు ఉండాలి, ONS లాస్ట్లో, రైట్. సో సమ్మన్స్, సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్, రైట్ ఆన్సర్ అది. నెక్స్ట్ రిజర్వాయర్. రిజర్వాయర్లో RESERVOIR, రిజర్వాయర్. రిజర్వాయర్ RESERVOIR, రిజర్వాయర్. సో ఫస్ట్ స్పెల్లింగ్ అనేది, ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఇందులో క్వశ్చన్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే QUESTION అనేది కరెక్ట్ స్పెల్లింగ్. సో మిగతా 2, 3, 4 ఆప్షన్స్లో రాంగ్ స్పెల్లింగ్స్ ఉన్నాయి. QUASTION ఉంది, తర్వాత QUESION ఉంది, QUOTION ఉంది. సో అప్రాప్రియేట్ స్పెల్లింగ్ ఇక్కడ ఏంటి అనేసి అంటే క్వశ్చన్, దట్ ఈజ్ QUESTION. క్వశ్చన్ అనేది అప్రాప్రియేట్ స్పెల్లింగ్ అవుతుంది, కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ హియర్. నెక్స్ట్ వన్, రెస్టారెంట్ అనేది ఉంది, లాస్ట్లో RANT వస్తుంది, రైట్, రెస్టారెంట్. సో RANT కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, RESTAU, RANT. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. రెస్టారెంట్ అని అనాలి దాన్ని, RESTAU, RANT, రెస్టారెంట్. సో మిగతావన్నీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్స్ రాంగ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే రెస్టారెంట్ అంటాం మనం. సో RANT అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓమ్నీ ప్రజెంట్, OMNIPRESENT, OMNEPRESENT, OMNEEPRESENT, OMNESCIENT. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఓమ్నీ ప్రజెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓమ్నీ ప్రజెంట్ సర్వంతర్యామి అని అర్థం తెలుగులో. ఓమ్ని అంటే OMNI, నో డౌట్ అబౌట్ ఇట్. వర్డ్ అనేది OMNIతో ప్రారంభం కావాలి. అలా ప్రారంభమయ్యేది కేవలం ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో OMNIPRESENT. చూడండి ఈ 4 పదాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఓమ్ని ప్రజెంట్ ఒకటి, ఓమ్ని ఓరస్ ఒకటి, ఓమ్ని సెంట్ ఒకటి, ఓమ్ని పొటెంట్ ఒకటి. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇక్కడైతే ఆన్సర్, ఫస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, ఓమ్ని ప్రజెంట్ అనేది. సో ఓమ్ని ప్రజెంట్ అంటే వన్ హూ ప్రజెంట్స్ ఎవ్రీవేర్ అని అర్థం, తెలుగులో సర్వంతర్యామి. ఓమ్ని సెంట్ అంటే వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అని అర్థం, సర్వజ్ఞాని అని అర్థం. ఓమ్ని ఓరస్ అంటే వన్ హూ ఈట్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అని అర్థం, అంటే సర్వభక్ష్యకారి అని అంటాం ఓమ్ని ఓరస్ అనే అంటే. ఓమ్ని పొటెంట్ అంటే వన్ హూ ఈజ్ పవర్ఫుల్ ఇన్ ఆల్, సర్వశక్తివంతుడు అంటాం. ఈ 4 పదాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో అయినా లేదంటే స్పెల్లింగ్స్లో అయినా చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ పైన నాలెడ్జ్ పెంచుకోవాలి. ఏ స్పెల్లింగ్స్ బై మిస్టేక్ మనం తప్పు రాస్తూ ఉంటాము అనే దానిపైన అవగాహన చేసుకొని అలాంటి పదాలన్నీ ఒక దగ్గర రాసుకొని సపరేట్గా మీరు ప్లాన్ చేసి చదవాల్సి ఉంటుంది వీటిని. సో ఈ విధంగా మ్యాక్సిమం మీరు వర్కౌట్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మినిమం టైంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది, రైట్. సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. హియర్
మెమెంటో అనేసి అన్నాడు. సో మెమెంటో అంటే మెమెంటో. సో మెమెంటో అనే దానికి స్పెల్లింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ మెమెంటో, MEMANTO. 2 ఓలు రావు, మెమెంటో స్పెల్లింగ్లో 2 ఓలు రావు, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. 2 ఓలు ఇచ్చాడు. మెమెంటీ అని ఇచ్చాడు, TI రాదు స్పెల్లింగ్, సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్ మెమంటో అన్నాడు, మెమోంటో కాదు మెమెంటో, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మెమెంటో స్పెల్లింగ్ MEMANTO, మెమెంటో అనేది కరెక్ట్ స్పెల్లింగ్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ వన్ నెసెసరీ పైన ఇచ్చాడు. సో సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. NECESSARY నెసెసరీ. SSAR ఇచ్చాడు, SSARY ఇచ్చాడు, SSORY ఇచ్చారు, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎందుకు రాంగు అనేసి అంటే ఒకే ఎస్ ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అనేసి అంటే NESSOSSA 4 ఎస్లు ఇచ్చాడు, అక్కడ అక్కర్లేదు. CE ప్లేస్లో 2 ఎస్లు ఇచ్చారు, సో దట్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రాంగ్. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే NECESSARY నెసెసరీ. సో నెసరీ అంటే NESSESSARY నెసరీ స్పెల్లింగ్ వస్తుంది, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ అగ్రిమెంట్ స్పెల్లింగ్ చూడండి, MENT రావాలి లాస్ట్లో. అగ్రిమెంట్లో స్పెల్లింగు MENT రావాలి, MANT కాదు. సో MANT ఏవైతే వచ్చాయో అది రాంగ్ ఆన్సర్స్ అని అనుకోండి మీరు. సో థర్డ్ ఫోర్త్ రాంగ్. ఇక్కడ ఇంకోటి ఫస్ట్ సెకండ్లో ఏది కరెక్టు? అగ్రిమెంట్ స్పెల్లింగ్లో MENT రావాలి లాస్ట్లో, సో ఈ రెండింటికి MENT వచ్చింది. ఇక మిగతా ఏంటి? అగ్రి స్పెల్లింగ్ ఏంటి? AGREE అగ్రి స్పెల్లింగ్, కాబట్టి సెకండ్ ఆప్షన్లో 2 ఈలు ఉన్నాయి, కాబట్టి అగ్రిమెంట్ స్పెల్లింగ్ AGREEMENT అగ్రిమెంట్, అది స్పెల్లింగ్ కరెక్ట్. సో సెకండ్ వన్ ఈజ్ రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్నింగ్స్ అనే మాట చూడండి, ఇది ఎక్కువ స్పోర్ట్స్ పేజ్లో మీకు కనబడుతూ ఉంటుంది. ఇన్నింగ్స్ అంటే ING కాదు, INNINGS. ఇన్నింగ్ కాదు, ఇన్నింగ్స్ అనే ఓడే రావాలి ఎప్పుడు కూడా, అది ప్లూరల్లో ఎస్ రావాలి. సో 2 Nలు రావాలి, I తర్వాత 2 Nలు రావాలి, INGS రావాలి మళ్ళీ. సో EIGS ఇచ్చారు థర్డ్ ఆప్షన్లో, దట్స్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్లో ఈతో స్టార్ట్ అయింది, దట్స్ రాంగ్. ఇన్నింగ్స్ అంటే INNINGS ఇన్నింగ్స్ అవుతుంది. సో అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించాల్సింది ఇక్కడ జ్యువెలరీ చూడండి. జ్యువెలరీ ఫస్ట్ ఆప్షన్ JEVELARY ఇచ్చారు, JAWALLERY ఇచ్చారు, JEWELLERY ఇచ్చారు, JEWELERY ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, జ్యువెలరీ షాపులకి మనం వెళ్తూ ఉంటాం, బంగారు షాపులకి. జ్యువెలరీ స్పెల్లింగ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి మీరు? అన్నీ ఈలే వస్తాయి, అంటే జే తర్వాత ఈ వస్తుంది, డబ్ల్యూ తర్వాత ఈ వస్తుంది, LL తర్వాత కూడా ఈ వస్తుంది, RY. కొన్ని మనకంటూ సపరేట్ టెక్నిక్తో మనం ప్రిపేర్ కావడమే స్పెల్లింగ్స్, ప్రత్యేక రూల్స్ అవి ఇవి కంటే కూడా ఒక్కొక్కరొక్కో విధానంతో మనం ఇది చేసుకుంటాం. కాబట్టి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఇందులో థర్డ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్, దట్ ఈజ్ JEWELLERY అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మీరు కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ పైన గ్రిప్పు సాధించాలి. ఒకటే, ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే అంత బాగా బెటర్మెంట్ అవుతుంది నాలెడ్జ్లో, వొకాబులరీలో. సో ప్రిపేర్ మోర్ అండ్ మోర్, ట్రై టు గెట్ ది జాబ్, రైట్. అండ్ God bless you definitely in getting a good position, and you will get the job immediately, right. Prepare well and be an optimist, all of you, and on one day you will see your house with a flying colors. Thank you all of you.